రాత్రి 8:15 ఏం లేదు, ఏం చేస్తుండే జర్నీ ఏంది అని నేను చెప్పాను. గేట్ కూడా మాకేం తెలియదు. కానీ జనరల్ గా ఏంటంటే వచ్చిన ఇంత మందిలా ఎవడు ఎక్కువ మందితో కమ్యూనికేట్ అయ్యారు కాలేదన్న దానిపైన ఆ బేసిస్ మీద ఇస్తారు. దేవన్ ఎవరి మీద కోపం ఉండదు. మీకు అక్కడ మీరు మంచి డైలాగ్, అక్కడ మంచి శ్లోకాలు, మంచి స్టేజ్ వచ్చింది మీకు. సో ఇట్ హ్యాపెండ్ వెరీ పాజిటివ్. కానీ ఇది తప్పదు, మాకు చేయాలి ఇది పని. సో ఇది పర్సనల్ ఏం లేదు. నాకు మీ గురించి అసలు తెలియదు బ్రదర్. ఏం చెప్తున్నా మీ గురించి అసలు తెలియదు బ్రదర్. యాంగర్ అనేది నీకు ఏదైతే వచ్చిందో అది అట్లా యాంగర్ వస్తే మీకు మెచ్యూరిటీ, అది కొంచెం మెచ్యూరిటీ రావాలి. యాంగర్ వస్తే కొంచెం మెచ్యూరిటీ రావాలి బ్రదర్. ఎట్లాంటి మేము ఇక్కడ ఎవరు వినండి. లెట్ మీ టాక్. ఇన్స్టెంట్ గా యాంగర్ వచ్చింది అంటే యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. నేను పాడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. ఇప్పుడు తెలిసింది కదా మీ గురించి. లెట్ మీ టాక్ సార్, లెట్ మీ టాక్. 6 months నేను ఒకటే ఇంట్లో బయటకు కూడా వెళ్ళకుండా డోర్ లాక్ వేసుకొని వెయిట్ చేసినది ఇది. నాగమణి, నేను 3 years ఇంట్లో ఉండిపోయాను. 1 minute sir, but I will not put that if anyone nominates. wait a second, let me talk. కొంచెం మెచ్యూరిటీ ప్లీజ్. చెప్పేది వినండి sir. calm down please brother, calm down. ఎందుకంటే ఎమోషన్స్ ఉన్నాయి. ఇది నాకు మీ గురించి అసలు తెలియదు. everyone has to nominate someone. లేదు sir, ఆయన కోపం because you're feeling like that. ప్రతిసారి నేను సారీ చెప్పడానికి నేను ఏమన్నట్లేదు. నేను ప్రతిసారి సారీ చెప్పడానికి వచ్చినప్పుడు మీరు you talk to me very differently. let me explain you a small thing. వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరూ సఫర్ ఉంటారు. నో వన్ ఇస్ లైక్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, రైట్? వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నీ సఫర్ ఉందా, నీకు ఛాన్స్ దొరికిందా, నువ్వు ఎక్కడ ఆడాలి, ఎలా ఆడాలి అది ఆడు. ఎప్పుడు వీక్నెస్ ఎవరికి చూపించాలి. పెద్దవాళ్ళైనా తప్పు మాట్లాడితే నేను తప్పని చెప్తాను. రాత్రి 8:30 మిమ్మల్ని చేశారు కదా, ఏంటది చేసింది? ఎందుకు అంటే మిగతా ఇద్దరు బాగా తెలుసు, అభయ్ అండ్ ప్రేరణ. అండ్ చూసి తెలియదని సీతని. సో నేనేంటి ఇంకా అలా క్యాలిక్యులేట్ చేసి ఓకే బాయ్, అక్కడ నువ్వు కాకుండా అక్కడ ఇంకెవరు బాయ్ అయినా నేను ఐ వుడ్ హావ్ థ్రోన్ దెమ్ అండర్ ద బస్. ఈవెన్ మీ, ఈవెన్ యు. షీ ఇస్ ప్లేయింగ్ ఫెమినిజం. అవును. అంటే అది కొంచెం ఇన్నెట్ గా వస్తుంది. అమ్మ పెంచింది సేమ్. సో కొంచెం ఫెమినైన్ పవర్ కి ఆడవాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ అండ్ ఎక్స్ట్రా లవ్ అండ్ లేదు, మన ఈక్వాలిటీ ఉండాలి. అది పర్సనల్ ఒపీనియన్ కదా. ఇది గుర్తు పెట్టుకుంటాము. ఇది గుర్తు పెట్టుకుంటాం. ఛాన్స్ వస్తుంది మళ్ళీ. ఇది ఒక విషియస్ సైకిల్ దీని నుంచి. బట్ యాక్చువల్లీ అక్కడ రీజన్ ఇవ్వాల్సింది, అప్పుడు బాగుండేది. నాకు ఇవ్వాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే వితౌట్ నోయింగ్ మీ నన్ను పంపించడానికి వేసారు అంటే కనుక దే ఆర్ నాట్ డిజర్వింగ్. చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో నో పాయింట్ అనిపించింది నాకు. మిమ్మల్ని చూస్తుంటేనే ఐ గెట్ గుడ్ వైబ్స్. మీరు రావడం కూడా మీ పర్సనాలిటీ చాలా సున్నితంగా, దట్ దేర్ సో మచ్ ఆఫ్ ఫెమినిటీ ఇన్ సైడ్ యూ దట్. ఓకే, లేదా ఐ మీన్ ఐ ఫీల్ ఆ సున్నితం, దట్ వాట్ డు వి సే, దట్ ఫెమినిటీ ఓన్లీ. తెలుగులో ఏమంటారో వర్డ్ తెలీదు మీకేమన్నా? మీరు తెలియకపోతే రాంగ్ వర్డ్ యూజ్ చేస్తారా? అదే కదా. రాత్రి 9:30 కానీ నువ్వు ఎంత వేరే వాళ్ళతో చెప్పించుకోవద్దు అనుకున్నా ఇక్కడ చెప్తారు. వాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పుకుంటే నేను తీసుకోవడం ఎంత ఇదైతే కాదు నాకు తెలుసు. ఇక్కడ కాకపోయినా కావాలని చోట్ల చెప్తారు కదరా. అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒంటరిగా కూర్చుంటేమో ఒంటరిగా ఎందుకు కూర్చున్నాను, పక్కన వచ్చి కూర్చుంటేమో అగైన్ ద పీపుల్ ఆర్ సేయింగ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. నాకు తెలుసు ఎట్లా ఆడాలో. ఉట్టిగానే ఇంత దూరం అయితే రాలేదు. ఆ డోర్ తీసుకొని లోపలికి వచ్చానంటే ఏదో ఉండే ఉంటుంది కదా. అదేమో దెన్ కానీ నువ్వు అన్ని విషయాలు పర్ఫెక్ట్ ఉంటావు అని కూడా చెప్పలేదు. పర్ఫెక్ట్ ఉన్నాడు నేను అనట్లేదు. సో అట్లా ఎక్స్ప్లోర్ కూడా కాను నేను. పర్ఫెక్ట్ ఉన్నా లేకపోయినా ఎక్స్ప్లోరింగ్ ఆన్ ఎల్డర్స్ హ్యావ్ టు బి. ఎల్డర్ ట్యాగ్ ఇస్ నోవేర్ పాయింట్. ఇక్కడ ఫెమినిన్ కార్డ్ ఎల్డర్ ట్యాగ్ ఇట్ ఇస్ నోవేర్ దేర్. అందరూ ఈక్వల్. ఇట్స్ జస్ట్ ఎ బ్రెయిన్ గేమ్. బ్రెయిన్ టు బ్రెయిన్ స్పీకింగ్ అంతే ఈ గేమ్ అనేది. బేసిక్లీ యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్. హి ఇస్ ఎల్డర్. ఇట్ ఇస్ నాట్ అబౌట్ రెస్పెక్ట్, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫీలింగ్. నాకు ఫీలింగ్ వచ్చింది, నేను మాట్లాడా. అతను రాంగ్ గా ప్రొజెక్ట్ చేశాడు, నేను ప్రొజెక్షన్ కి నేను తీసుకుంటా స్టాండ్. యు స్టాండ్ తీసుకోవడం ఓకే. నాకు నేను స్టాండ్ తీసుకున్నాను. నీకెలా ఐ డోంట్ నో, మీరు ఎల్డర్ అనుకోని తక్కువ అనుకున్నా ఐ డోంట్ మైండ్ అబౌట్ దిస్. అంతే సింపుల్ ఇక్కడ. అయితే యూ షుడ్ ఆల్సో నాట్ మైండ్ ఫర్ వాట్ దే డూ. నో, ఐ డోంట్ మైండ్ బికాస్ నేను బయటికి వెళ్ళారు కాబట్టి. నేను బయటికి వెళ్ళడానికి నేను ఓట్ చేసినప్పుడు అండ్ వే చేసే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంది, అండ్ మాట్లాడిన విధానం డిఫరెన్స్ ఉంది. ఐ నో దట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ బార్ యు ఆర్ ట్రైయింగ్ టు పుల్ దట్ టాపిక్ అవుట్. ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. మీ యా, ఇప్పటికి 2 times I tried like to make you comfort, to make I am comfortable, Nikhil. Done. Yeah. Done.
I felt somewhere you got ఐ defected. రియల్లీ లైక్ ఇట్ బికాజ్ నువ్వు యాజ్ అ బ్రదర్ గా నాకు మాట్లాడావు అక్కడ నాకు చాలా నచ్చింది. Done, chill out. డన్. అది కాదు bro. అక్కడ అదెందుకు చెప్పారు? ఏది? నేను ఇక్కడ నుంచి వచ్చాను, నా ఏ స్పాట్లో ఉన్నాను అది మీకు తెలియదు. నేను ఎవరైనా ఎక్స్ప్లోర్ అవ్వాలన్నప్పుడు ఎవరైనా ఎక్స్ప్లోర్ అవుతారు. నా ఫీలింగ్ లో ఎవరైనా నా స్టెప్ ఇన్ లేదు. Prithvi, ఇది చెప్పింది ఓకే, Hmm. ఎందుకు చెప్పారు అని. ఎందుకు చెప్పానంటే బయటికి వెళ్తున్నాను నేను. hey, వద్దురా. బయటికి వెళ్తున్నప్పుడు చెప్పాలి. తిడతారు. అంటే చెప్పకుండా ఏ spot లో నేను ఉన్నానా? ఏ స్పాట్ లో ఉన్నాను అని. ఇప్పుడు నాకు ఏ స్పాట్ లో ఉన్నానో చెప్పాలన్న ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే వెన్ ద పర్సన్ ఆపోజిట్ పర్సన్ ఈస్ డిజర్వింగ్ టు దట్ పాయింట్ అప్పుడు నేను చెప్తా. See, నేను ఎందుకు అంటున్నా అంటే హీస్ కమింగ్ అండ్ రిక్వెస్టింగ్ అండ్ సారీ చెప్తున్నా. దట్స్ రాంగ్. ఎవరు యాక్చువల్లీ ఎవరు? ఒక మనిషి ఆల్రెడీ డౌన్ అయినప్పుడు ఒక మాట్లాడే విధానానికి ఎవరు down అయినప్పుడు? ఒక్క నిమిషం అండి నేను మీరు మాట్లాడేటప్పుడు నన్ను ఆగమన్నారు. లిస్నింగ్ మనీ. యా సో నాకు ఒక బ్రేక్ అనేది ఇవ్వాలి అండ్ అట్ ది సేమ్ టైం చెప్పే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ నేను తీసుకునే టైం కూడా నాకు ఉండాలి. ఆల్ ఆఫ్ సడన్ ఒకటి అయ్యి వెంటనే ఇట్లా అంటే అది కాదు. ఐఎమ్ నాట్ ఎ స్విచ్చింగ్ పర్సనాలిటీ. చెప్పాల్సింది. సి ఇఫ్ యు ఆర్ ఇన్ మై పాయింట్, మీరు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో మీకు కూడా తెలియదు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మనిషే కాదు ఏ మనిషి వచ్చినా కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి నేను అలానే రియాక్ట్ అయ్యా. అది పెద్దనా చిన్ననా అమ్మాయా అబ్బాయా అనేది నేను చూడను. నా హార్ట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ హియర్ టు ప్లే ద గేమ్. సింపుల్. క్లియర్ కట్. నో సింపతినా? నో సింపతి. వై ఐఎమ్ ప్లేయింగ్ మళ్ళీ అదే మళ్ళీ ఎమోషన్ గా మాట్లాడావు కదా, అందుకే అడిగా. నో ఐఎమ్ నాట్ సింపతి. నా హార్ట్ ఫీలింగ్స్ ముందుకు వస్తాయి. అరే నేను 3 సంవత్సరాలు కూర్చున్నాను బై ఇంట్లో ₹1 లేక. మీరు ఒక పాయింటే పట్టుకుంటున్నారు కానీ దాని వెనకాల ఉన్న points మీకు తెలియదు. నువ్వు ఎమోషన్స్ చెప్తున్నావు, మీకు తెలీదు, మీరు ఆడలేదు అంటే ఎమోషనల్ గా బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాలి మీకు ఏంటి నేను వెళ్తున్నాను బికాస్ కొన్ని రీజన్స్ వల్ల వచ్చి నేను వెళ్తున్నాను. బికాస్ ఐ థాట్ అదే లాస్ట్ వర్డ్ నేను మీతో మాట్లాడేది, అందుకని చెప్పి వెళ్ళాను. నాకు తెలుసుంటే ప్రాంక్ నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, మీ అందరితో నేను ఎందుకు చెడ్ అవ్వాల్సి వస్తుంది. ఐ నో వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ నిఖిల్. ఒక పాయింట్ ని టచ్ చేసి ఆ పాయింట్ నుంచి నాట్ చేసి నెక్స్ట్ పాయింట్ కి గుంజుకెళ్ళడం. ఐ నో ద ట్రిక్. Dude, you don't even know me. You don't know me. That's why I'm trying to make you comfort. ఏం పర్లేదు. పర్లేదు. It's my bad. Mine too. You're getting my point. I'm trying to comfort you so that you don't get low when you're performing on this show. Simple as that. He doesn't want it అన్నప్పుడు వదిలేయాలి. He can't blame me which he doesn't know. He can't judge someone like that. Yeah? he just doesn't want it. He's not in that mood అంట. వదిలేసి అదే ఇప్పుడు నేను మూడ్ లో లేదు. మూడ్ వచ్చినట్టు తిడితే మూడ్ వచ్చినట్టు జడ్జ్ ఎవరు తిట్టలేదు. జడ్జ్ చేస్తే మూడ్ ఎవరు తిట్టలేదు. మీరు జడ్జ్ చేశారు. మీరు ట్యాక్స్ యూజ్ చేశారు ఇక్కడ. What సింపుల్ గా డిస్రెస్పెక్ట్ పెద్దవాళ్ళు, డిస్రెస్పెక్ట్ పెద్దవాళ్ళు. who were with me in the room when he was talking to Om Anna? Sonia, you were there in the room when he was talking to Om Garu in a high tone, you know. Yeah, we were all there. It was వాళ్ళిద్దరు ఎమోషనల్ అయ్యారు. ఉందా లేదా పెద్దవాళ్ళకి? అది వాళ్ళిద్దరు personal. నీకేమనిపించింది? నో నిఖిల్ అంటే లైక్ బోత్ I'm not telling you to judge ma. నీకు కొంచెం I was there. calm down. మీరు ఎంత కిచ్చా ఇచ్చినా మీరు అన్న పాయింట్ నిజమని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసినా నా క్లారిటీ ఉంది. నువ్వు వచ్చి ఏదో Right కంఫర్ట్ జోన్ లాగా చూపించి ఏదో లింక్ నుంచి ఏదో గుంజలాగా చూస్తున్నావు. నాకు తెలుసు బ్రో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నా క్లారిటీ ఉంది. ప్లీజ్ గుర్తేనా? నాకైతే షాక్ ఉంటది కదా నెగిటివ్ అవ్వడానికి. నాకు కూడా ఆట ఆడాడు. నాకైతే షాక్ ఉంటది కదా. రాత్రి 10 గంటలు. పెద్దవాళ్ళతో మాట్లాడేది ఇది కాదు, చిన్న టోన్లో మాట్లాడాను. రేపు పొద్దున్న ఇతను మాట్లాడా నేను చూడను. 100 రోజైనా బయటికి రాకుండా ఉంటుందా? అట్లీస్ట్ వీ థ్యాంక్ఫుల్ దట్. బేసికల్ గా ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ చేస్తున్నారంటే ఎవరికైనా వస్తుంది కోపం. సో ప్రాబ్లీ ఆయన ఆ ప్లేస్ లో లేట్ కాబట్టి ఆయనకు అది రియలైజేషన్ రాలేదు. అండ్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతమంది వేసారు. టక్ 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 పడుతుంటే. అవునవును, అది అండ్ దిస్ గర్ల్ విష్ణుప్రియ కేమ్ హియర్ అండ్ షీ సెడ్ లైక్ ఫెమినిన్ ఫర్ వాట్? వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ గ్లాస్ ఇచ్చినందుకు ఆ క్యూట్నెస్ని ఆ మెత్తదనాన్ని ఫెమినిన్ అనే వర్డ్ యూజ్ చేసింది. నేను ఒకటే మాట అన్నా, మెత్తదనము ఫెమినిన్ రెండు ఒకటేనా? రెండు వేరు కదా. దట్టు ఆ నేషనల్ టెలివిజన్ నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతావు? నాకు పెళ్ళయింది, నాకు ఒక పిల్లుంది, నాకు నా లైఫ్ నాకు ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నా కూతురు మీద నాకు పొజిషన్ రావాలంటే నేను చేయాల్సింది. ఇట్లాంటి సిచ్యువేషన్ నేను వచ్చినప్పుడు హౌ యూ కెన్ సే దిస్? రాత్రి 12:30 ఆగట్లేదు ఆ వర్షం. ఆగట్లేదు కానీ పీస్ఫుల్గా ఉంది కదా. యా, వర్షం ఈజ్ ఆల్వేస్ పీస్ఫుల్ కదా. యా, if there's no captaincy there will be no winners and losers.
ఆ పాయింట్ ఏం ఉండదు. కిచెన్లో ఎవరు ఉండాలి, ఫుడ్ ఎవరు ఉండాలి. కెప్టెన్సీ ఎప్పుడు వస్తే జనరల్గా నామినేషన్ తర్వాతనా? సో నామినేషన్ అయిన తర్వాత వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ కదా, అంతే కదా. ప్రస్తుతానికైతే నామినేషన్ మీద ఫోకస్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. కానీ ఇంట్లో నుంచి వ్యూ ఉండదు కదా, బ్యూటిఫుల్ వ్యూ కదా ఫ్రమ్ హియర్. అన్ని వ్యూస్లోకి బెస్ట్ వ్యూ ఉంది సార్ ఇదే బాత్రూమ్ వ్యూ, అందరికీ నచ్చే వ్యూ ఇదే. ఐ లవ్ యూ. ఒకటో రోజు ఉదయం 9:15. ఉదయం 11 అందరండి. అరే చాలా వచ్చినాయి రేషన్ తీసుకోవచ్చు. ఏమొచ్చింది? సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఎగ్స్ వారు కాదు. అందుకే మీరు ఇంట్లో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి బిగ్ బాస్ మీకు కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర వస్తువుల్ని పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఆనందపడుతూ ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. గాడ్ బ్లెస్ యూ. మధ్యాహ్నం 12. ఎవరెవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో చెప్తే బాగుంటది. ఇంకా ఫస్ట్ మెయిన్ మనకి ఫుడ్ కాబట్టి ఫుడ్ ని స్టార్ట్ చేసుకుందాం. సో కిచెన్ లో కొన్ని రేషన్స్ అయితే పంపించారు, రైట్? సో ఆ రేషన్స్ మనకి కొంతకాలం అని కూడా రాసున్నారు. ఆ కొంతకాలం ని మనం నీట్ గా లాగుతే రేషన్స్ లేని రోజు మనకే పనికి వస్తాయి. ప్రైమరీ ఉన్నది ఏం చేస్తున్నాం, అదే సంథింగ్ ఏదో వచ్చింది, టాస్క్ మీరు మాట్లాడుకున్నది చాలు, ఆట ఆడుకుంటారు. మోర్ గ్రోసరీస్. చాలా గ్రోసరీ. నాన్ వెజ్ వచ్చింది, నాన్ వెజ్. కాఫీ ఏమైనా వేసుకోండి. కాఫీ అసలు మధ్యాహ్నం 12:30. For this week, these 4 are taking care of the kitchen. Ration controller, kitchen controller, these both will be helping in all the అందరికి ఓకేనా? and done. మణికంఠ ఓకేనా? ఓకే, బట్ ఎవరు డిషెస్ వాషింగ్ అనేది నాకు తెలియాలి ఇందులో. వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కుక్ చేస్తారు కదా, అది అంతా వీళ్ళు చూసుకుంటారు. గ్లాస్ నాట్ గివింగ్ దెమ్ ద రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. Lakshmi's bathroom, you are bathroom. You both have OCD about it. So who will gonna help us? You take bathroom. Another one. 1 2 3 4. Okay, bathroom. No, I'm asking. Guys. Abhay, Vishnu, Afreed, Omanna, Prithvi. Prerna. So you 6 are taking care of the house. House includes dining table, sofas, chairs, bedrooms. Kinda the cleaning. మధ్యాహ్నం 3. తను ఏం చేయాలి అని అడిగింది. ఈ రోజు ఏం చేస్తున్నామని, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఆలోచనలోనే గంటలు గడిచిపోతే 5 మంది భర్తలు ఉన్న ఇలా ఎవరు? ద్రౌపది. 6 మంది ఒకళ్ళు ఉన్నారు. చపాతి చేయబోతున్నారు. నా బుర్ర గాని డ్యామేజ్ అయ్యి ఒకవేళ మా ఇల్లు అడ్రస్ మా అమ్మ ఎవరో గుర్తుండకపోయినా నన్ను మా ఇంటికి క్షేమంగా చేర్చరా సోనియా. మధ్యాహ్నం 3:30.
ఆకలి అంటే నీకు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నదా? మెల్లమెల్లగా తీసి కాదు నువ్వేమన్నావు ఏంటి మా ఆకలి ఏమన్నావు చెప్పది ఏంటి అన్నావు మా ఆకలి అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయినావు అక్క అని అన్నా. ఏమైనా ఫీల్ అయినావా? ఆవిడికే తెలియదు కుక్కర్ అంటే పాపం. కుక్కర్ ఏంటి తెలియదు. దేని గురించి అన్నావు డైలాగ్? నేనా ఆపేసి పక్కన పెట్టేసినావు కదా, నేను అప్పటి నుంచి అంటున్నా అది ఏదో ప్రాబ్లం ఉన్నది అని. ఇప్పుడు కూడా ఆపేసి పక్కన పెట్టేసి వచ్చారు కదా, ఇప్పుడు ఆపేసి పక్కన పెట్టలు ఇప్పుడే ఆఫ్ చేసి అది కుక్ అవడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే క్వాంటిటీ స్టవ్ స్మాల్ రా. కాదు అన్ని అక్కడ ఇచ్చిన ఫ్లేమ్ చాలా చిన్న స్టవ్స్, పెద్ద దాంట్లో మెల్లగా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆపినందుకు చెక్ చేయడానికి కదా అయితంగా కావట్లేదు, చెక్ చేసి పెట్టాలి. అది సడన్ గా చేయలేము, మెల్లమెల్లగా మళ్ళీ చేద్దాం. అదే అడుగుతున్నా. చేయి మళ్ళీ మరి అడుగుతున్నా నేను, నాకు తెలియదు కదా నేను అట్లా చేసినా కదా ఇది వరకు అని అడుగుతున్నా అంతే. అది చేసింది ఏదైనా అయింది అనుకో నా పేరు మీద వస్తుంది, అందుకే ఆవిడ చేయండి నేను సైలెంట్గా ఉన్నాను. నేను చేసా మీరు పాడు చేశారని మాటలు వస్తాయి కదా, దీనికి కూడా రావచ్చు. ఇప్పుడు బాగా రాకపోతే మీరు ఇలా చేశారు వద్దు కాసేపు ఉంటుంటే బాగుండేదేమో అని అన్న మాట గంత ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ అని అన్న చూడు అని రెండోసారి మాట్లాడిపించింది కదా నాతోని. నిజంగానే ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు కదా, అరగంట నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నది చెక్ చేయండి, ఏదో ప్రాబ్లం చెక్ చేయండి, నేనే కదా 10 సార్లు అన్నది. ఆ కుక్కరే పెద్ద ప్రాంక్ ఇవ్వండి డౌట్ గా ఉంది నాకు. ఆమె ఎలా నింది? నీకు కుకింగ్ తెలుసు కదా పర్ఫెక్ట్ గా, అంత కూడా తెలియదా? చేస్తాం అంటే అలా కాదు, నేను కూడా నుంచి ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్. ఆ కుక్కర్ అవ్వకపోతే నేనేం చేయలేను కదా. మా అక్కలు మీకు ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే నాకు అర్థం కాల, నేనేం చేసిన తను అందు కదా అప్పుడే అంది ఏంటి ఓకేలే. కిచెన్ డిపార్ట్మెంటేనా? ఇక్కడ 14 మంది ఆకలితో ఉన్నారా పాపం, మళ్ళీ అది పాతదంతా పెట్టుకొని తిన్నారా, ఆపేసిన ఏదైతే అదేంది అని అంటే ఎట్లా? 14 మంది వెయిట్ చేసేది దీనికోసమే కదా. ఇప్పుడు సడన్ గా టాస్క్ పెట్టిన అనుకో ఏంది పరిస్థితి? ఆల్రెడీ తలకాయ నొప్పి వచ్చి నరాలన్నీ కొట్టుకుపోతున్నాయి. తను కూడా అంటే చెప్పాలి, అదే విషయం చెప్పాలి బయటికి, నాకు కూడా మంచి లేదు అనే విషయం చెప్పాలి. లేదు అని అంటే చూసుకోండి మీకు వస్తే అని అనాలి. అండ్ ఇప్పుడు సడన్ గా టాస్క్ ఇస్తే ఎవరికి ఏమున్నది ఎనర్జీ? అవసరం లేదు. అండ్ ఆ టాస్క్ ఇస్తేనే మళ్ళీ నీకు తిండి ఉంటది కదా. అర్థమైంది కదా, పక్కకెళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళి పొద్దు నుంచి చూస్తానా అట్లా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. తీసుకోదు అట్లాంటప్పుడు ఫస్ట్ పర్సనల్ స్పేస్ తీసుకో, ఆ రూమ్ లోకి వెళ్ళు కాసేపు. 2 నిమిషాలు హాల్ లేకపోతే ఏంట్రా మీరు అందరూ? సార్ మన కెప్టెన్ ఈయన్ని పెట్టి తాలింపు వేయాలి, తాలింపు వరకు వెయిట్ అయింది కదా అక్క. ఇప్పుడైతే అట్లే కాదు, పప్పు అయితే అయింది కదా అనుకున్నట్టు అయింది కదా గంతే. సాయంత్రం 4:45. బిగ్ బాస్ ఇంట్లో మీ రాత్రి ఎలా గడిచింది? ఈ ఇంట్లో మీ స్టేని ఎంజాయ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరిలో కొంతమంది సభ్యులు మిగతా ఇంటి సభ్యులను ఓడించి విజేతలుగా మీతో పాటు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మీ ఉత్కంఠకి తెరతీస్తూ గెలిచిన 3 జంటలకి ఏం లభిస్తుందో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. మీకిప్పటికే తెలుసు, ఈ ఇంటికి కెప్టెన్ ఉండబోవడం లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే కెప్టెన్ కి బదులుగా 3 చీఫ్స్ ఉండబోతున్నారు. యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్ మాస్టర్, నైనిక మరియు నబీల్. మీరు మిగిలిన ఇంటి జంటలను ఓడించి ఇంటి మొదటి చీఫ్స్ అవ్వడానికి పోటీదారులయ్యే అవకాశాన్ని పొందారు. చీఫ్స్ ఇంట్లో కీలక పాత్రలను పోషించనున్నారు. వారు తమ నిర్ణయంతో ఆట గమనాన్ని మార్చగలరు. బిగ్ బాస్ స్టోరీలో మొదటి అధ్యాయం మొదలైంది. మున్ముందు మెల్లమెల్లగా కథలోని విషయాలన్నీ తెలుస్తాయి. అసలైన ఆట ఇప్పుడు మొదలు కాబోతోంది.
సాయంత్రం 5 గంటలు. ఇంకెవరుండే నువ్వు, నేను, నిఖిల్ భాయ్, ఇంకా ఫుడ్ తో ఆటలాడుతున్నారని పనిష్మెంట్ ఇవ్వచ్చు బిగ్ బాస్. అమ్ము బాబాయ్ కాదు, ఆయన వేసింది కావాలని నీకు, నువ్వు ఆడుతున్నావు అని. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు. అవుట్ అవుట్ రియాక్షన్ బా కానీ బా. నేను ఒక్కడనే కనిపించానా? నేను ఒక్కడు. అరే నెయిల్ పోలీస్ కొట్టు, నేను ఒక్కడనే కనిపించాను. కమాన్ 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 ఆపద్దు అంత. అన్న ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు. యూ హ్యావ్ స్పాయిల్డ్ ఫుడ్ అంతే. ఇంకా వదిలేయండి, ఇంకా ఒకరు కాకపోతే ఒకరైనా ఫాలో చేసుకోవాలి కదా. ఇప్పుడు మణికంఠ అంటున్నాడు స్నిఫ్ చేశారు, కింద పడేశారు అవన్నీ అని. అట్లా ఫుడ్ తో గేమ్ ఆడతారు. కిచెన్ టీం ఉన్నారు కదా అక్కడ, కొంచెం కూడా కిచెన్ టీం అన్నా కొంచెం అన్నా చూసుకోవాలి కదా. చెప్పి మళ్ళీ ఆడేస్తున్నారు మీరే. పట్టుకొని అక్కడ తీసుకెళ్లి పెట్టాలి, అది కదా మనం చేయాల్సింది. అమ్మా అంతే, ఎవరెవరో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవ్వరు కూడా ఆరెంజెస్ తినడానికి వీల్లేదు అని ఫిక్స్ అవ్వండి. ఇంకా అంతే. అవన్నీ నాకు తెలియదు, నా బిల్ మీ ఇష్టం. దట్ ఈస్ ఫర్ డిస్రెస్పెక్టింగ్ ఫుడ్ అంతే. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఇది, ఫర్ డిస్రెస్పెక్టింగ్ ఫుడ్. అసలే నో రేషన్ అన్నాడు. మనం ఇంకా అంటే లైక్ ఎంత కష్టపడితే వచ్చినప్పుడు నువ్వు ఎంత కాపాడుకుంటావు అనేది కూడా ఇంపార్టెంట్. అంతా నువ్వే చేసావు భాష, మేము పట్టుకున్నాం కింద పడకూడదని. నాకు మణికంఠ ఇచ్చిండు పాయింట్. యాక్చువల్ గా నేను అంత ఆలోచించలేదు, నీకు ఒక్కడికి ఏదో సరదాగా కట్ చేసిన. సో బిగ్ బాస్ రూల్స్ లో మేము కప్పులో రైస్, కప్పులో కడిగేటప్పుడు రైస్ ఇట్లా రూల్స్ లో ఫుడ్ తో ఆడకూడదని రాసాడా? అది హ్యూమానిటీ, మనకు తెలవాలి డిస్రెస్పెక్టింగ్ ఫుడ్ అని. నో దట్ ఇస్ నేనేం పెట్టలేదు రూల్. సరదాగా తను ఆడినందుకు నేనేం రూల్ పెట్టలేదు, రూల్ అస్సలే పెట్టలేదు. డిస్రెస్పెక్టింగ్ ఫుడ్ అది. ఏది ఆరెంజెస్ టచ్ చేయలేవు నువ్వు అన్నావు. తినొద్దన్నా అన్నా. ఎట్లా ఉన్నావు? దిస్ ఇస్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ. సరే ఓకే తినండి. యు ఆర్ నాట్ ద ఓనర్, యు కాంట్ సెట్ ద రూల్స్. రూల్ కాదు ఇది, మనం మాట్లాడుకున్నాము కి డిస్రెస్పెక్టింగ్ ఫుడ్ ఫస్ట్ థింగ్. డిస్రెస్పెక్టింగ్ నువ్వంటే అయిపోతుందా? కాదు కదా. ఐ రెస్పెక్ట్. అది రెస్పెక్టా? ఇచ్చిన పళ్ళతో అటు ఇటు క్యాచ్లు ఆడుకోవడం రెస్పెక్టా? దేశ జెండానా? కాదు కదా. తిండి జెండాతో సమానమా అంటే డెఫినెట్లీ సమానమే. అంతకంటే ఎక్కువ అని కూడా మాట్లాడొచ్చు. నేను తింటాను చూడు. ఓకే, అది నువ్వు ఫస్ట్ చెప్పాలి. అది నువ్వు కాదు. నేను కింద పడ్డది కూడా తింటా అంటే బరాబర్ అట్లనే చెప్పా. ఇందాకే చెప్పా నేను తింటా, నేను తింటా. దట్ ఈస్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు కింద పడ్డదనే తింటా, ఆడుకుంటాను. నేను నీకు వచ్చే ఫుడ్ నువ్వు కింద పడేసుకుని నాకు ప్రాబ్లమే లేదు. ఏంటి ప్రాబ్లం? కానీ వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అది తీసుకెళ్ళి అక్కడ పెడితే వేరే వాళ్ళకి ప్రాబ్లం. నేను నీకు పెడితే ప్రాబ్లం. ఓకే, ఎవరికైనా ప్రాబ్లం ఉంది. మణికంఠ రేజ్ పాయింట్ నౌ. ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పినాడు మణికంఠ. మీరు అల్లి మళ్ళీ అక్కడ తీసుకెళ్లి పెడితే కనుక అది వేరే వాళ్ళు యూజ్ చేయాల్సి వస్తుంది. అది నా పాయింట్ చెప్పాను. అది నా పాయింట్ చెప్పాను. నీ ఫుడ్ ని నువ్వు డ్రైనేజ్ వేసుకుని అయినా సరే తిను, నువ్వు ఇష్టం. అది మా ముందు ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ అనిపించలేదు. మీ ముందేమిటి? మాకు ఫుడ్ పెట్టట్లేదు, నీకు పెట్టట్లేదు. రేషన్ అనేది లిమిటెడ్ ఇచ్చిండు. ఇచ్చిన దాంట్లో ఆయన చెప్పింది పాయింట్, ఆయన చెప్పింది పాయింట్. అక్కడ పెట్టొద్దు అన్నాడు, ఒక పెట్టలేదు. అదే కదా. నేను తింటే ప్రాబ్లం ఏంటి? ఆడుకుంటే ప్రాబ్లమే లేదు. ఆడుకుంటే ప్రాబ్లం ఏది? నువ్వు ఆడుకో, నువ్వు డ్రైనేజ్ వేసుకో, నువ్వు టేబుల్ మీద వేసుకో, కింద వేసి తొక్కుకో, అదే తిను. తింటా. పెట్టకు. ఎవరైతే నీట్ గా తిందాం అనుకుంటున్నారో, మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పెట్టకు. ఓకే, అంటే నీతో ఇప్పుడు నేను తింటే నేను మనిషిని కాదు అంతేనా? ఇష్టం. మనుషుల్లాగా అంటే మేము మనుషులు కాదు, తినేవాళ్ళు ఎవరు మనుషులు కాదు, ఎవరు మనుషులు కాదు, తినేవాళ్ళు ఎవరు మనుషులు కాదు. అంటే నేను మనిషిని కాదు అన్నావు నువ్వు, నేను మనిషిని కాదన్నావు నువ్వు. ఓకే, ఇది తింటే నేను మనిషిని కాదు, సో పశువు. నేను తింటే కాదు, ఇది తింటే నేను పశువుని అవుతాను ఇప్పుడు అంతేనా? నా ఇష్టం, నేను తింటా. ఇప్పుడు నేను పశువునా? ఇప్పుడు నేను మనిషిని కానా? చెప్పు. ఏదో చేసిన దాన్ని జస్టిఫై చేయాలి. కాదు పాలిటిక్స్. ఇది పాలిటిక్స్. సింపుల్ గా ఆడుతున్నారు, ఏదో ఒకటి గెలకాలి అంతే. అదే దేంతోనైనా ఆడుకోండి అని చెప్పేసి ఇచ్చిండు. మరి ఇక ఫర్నిచర్ కే రూల్స్ ఉన్నప్పుడు ఫుడ్ అనే దానికి ఎవరు పెట్టారు? అదే మరి పాలిటిక్స్. మీకు తెలిసినంత పాలిటిక్స్ ఎవరికి తెలుసు అన్న ఇక్కడ? సాయంత్రం 5 గంటల 15 నిమిషాలు.
నాకు మీరు ఫస్ట్ నుంచి మీరు రెస్పెక్ట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సైలెంట్గా ఉంటే నాకు ఎంత సైలెంట్గా ఉంది ఇవాళ చూసినప్పుడు రియల్లీ వావ్ ఏమై మాట్లాడుతుంది అనుకున్నాను. బట్ అది నా మీదే మాట్లాడేటప్పటికి దట్స్ ఓకే, హ్యాపీ. बड़ी बड़ी देश में ऐसी छोटी मोटी बातें होती रहती है सनोरिटा, डोंट टेक इट हार्ड. ओके నువ్వైతే తిను, అట్లే తిను. నువ్వైతే నీకోసం తిన్నా నేను. కానీ ఫస్ట్ టైం ఈ రూపం చూసాను. సెకండ్ నాకు నిజంగా అట్లా లేదు. సడన్ గా కుక్కర్లో ఏంటి ఏం చేయట్లేదు ఏదో యాక్టివిటీ లేకపోతే అది రకంగా నాకు ఏదో ఒకటి చేయాలని ఆడుకుంటున్నాను. నేను కూడా ఆడతా. రియల్లీ లైక్ సాయంత్రం 6:30 కానీ నేనే ఇలా ఉండలేకపోతున్నాను. మన వాళ్ళకి ఈజీ, వాళ్ళు కాదు, మన బక్కబాబు అంటే మన అతని పేరేంటి, మణికంఠ. అసలు సింగిల్గా అలా ఉన్నాడు. అసలు ఇంపాసిబుల్. చూడు అక్కడెక్కడ ఒకటి తిరుగుతాడు, ఎవరితో కూర్చోడు, ఆటలాడు. అంటే నాకన్నా బక్కున్నాడు కదా. రాత్రి 7 గంటలు. 6 పోటీదారులకిస్తున్న మొదటి ఛాలెంజ్. పట్టుకొని ఉండండి, వదలకండి. ఇప్పట్నుంచి మీరు మీకోసం ఆడాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో భాగంగా 6 సభ్యులు కేజ్లో ఉన్న రంగురంగు తాడ్లని ఎక్కువసేపు పట్టుకొని ఉండాల్సి ఉంటుంది. కేజ్ బయట ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటుంది. ఆ స్పిన్నింగ్ వీల్లో కేజ్లో ఉన్న రంగు తాళ్లకి సంబంధించిన రంగు బెల్ట్స్ పెట్టబడి ఉంటాయి. స్పిన్నింగ్ వీల్ని తిప్పినప్పుడు ఏ రంగు బెల్ట్ దగ్గరైతే ఆగుతుందో ఆ రంగు తాడుని కత్తిరించాల్సి ఉంటుంది. తాడుని కత్తిరించే ముందే సభ్యులు వేరే రంగు తాడు మీదికి వెళ్ళి సర్దుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కింద తగులుతారో లేదా కేజ్ని పట్టుకుంటారో వారు ఈ ఛాలెంజ్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఏ సభ్యుడైతే చివరి వరకు తాడుని పట్టుకొని ఉంటాడో ఈ ఛాలెంజ్లో విజేతగా నిలుస్తాడు. సంచాలకుడి నిర్ణయం తుది నిర్ణయం. ఓకేనా, అందరికి అర్థమైందా రూల్స్? సంచాలకుడు నువ్వే ఉండు, మీ ఇష్టం, అది మీరు సెలెక్ట్ మీకే ఇచ్చిండు అది. సంచాలకులుగా ఎవరిని ఎంచుకున్నారో బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ రాత్రి 7:30 బ్రౌన్. ఇది కట్ చేసి డస్ట్బిన్ లో పడాలి. క్రేజీ. Come on guys. ఎల్లో స్లో అక్క. వెబ్బక్క మెల్లగా కట్ చేసే వరకు టైం ఉంది మనకి. బ్లాక్. లక్కీగా అందరు మళ్ళీ సెలెక్ట్ చేసి వెరీ ఫ్లెక్సిబుల్. గ్రే ఎక్కడుంది? గ్రే వెరీ గుడ్. తాకిందక్క అవుట్, బేబక్క అవుట్. కింద తాకింది బెల్ట్ కాదక్క, కింద తాకిందక్క. ఇప్పుడు కాదు, ఇప్పుడు లేవు, నువ్వు ఇంతకుముందు తాకినవు. చెప్పిన ఆల్రెడీ తాకిందని. అవుట్ ఈస్ అవుట్, అంతే. ఇంకా నా డెసిషన్. షూర్ లేదక్క, తాకినవు. నేను కింద కూర్చొని చూసిన, తాకినవు. జస్ట్ ఇట్లా టచ్ అయ్యి వచ్చేసినావు. ఓకే బేబక్క, గుడ్ ఫైట్ అక్క, గుడ్ వన్.
Ready. Come on. ఆయనక మీరు కొంచెం గుడ్ జాబ్ లవ్లీ గార్జియస్ కమ్ ఆన్ టూ గుడ్ లవ్లీ కెమెరా బ్లూ యా అయ్యో జెట్ స్పీడ్ లో కట్ చేసావు జెట్ స్పీడ్ లో కట్ అయిపోయింది అది తాడు కూడా బస్ కట్టింది దెబ్బని గుడ్ వర్క్ గుడ్ వర్క్ జాగ్రత్త నిఖిల్ కేజ్ టచ్ అవ్వద్దు అదే మరి చాలా క్లోజ్ చాలా క్లోజ్ నైనిక కమాన్ నైనిక జాగ్రత్త నైనిక కేర్ఫుల్ నైనిక షోల్డర్ సర్చ్ చేయొద్దు గ్రీన్ వస్తే నిబుల్ సేఫ్ అయిపోతాడు గ్రీన్ వస్తే నిబుల్ సేఫ్ సారీ గ్రీన్ ఎస్ సూపర్ సూపర్ इधर आओ ओ आराम से बॉयज टेक केयर बॉयज गुड गेम गाइस गुड गेम अरे लवली बॉयज गुड गेम వెరీ నైస్ వెరీ గుడ్ అయ్యో కేర్ఫుల్ ఏ నువ్వేంటి రౌండ్ వెళ్తున్నావు ఓ నైని ఓ షిట్ మై గర్ల్ కమ్ ఆన్ గుడ్ జాబ్ క్యూడే వెల్ ప్లేడ్ క్యూడే బిగ్ బాస్ నిఖిల్ గెలిచాడు బిగ్ బాస్ అందరూ కూర్చోండి నేను నిఖిల్ బిగ్ బాస్ మీరు ముందుగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ రాత్రి 8 గంటలు. గెలవక తప్పు చేసిన మీదికున్నోని ఇటు అటు ఊపి పడేయాల్సింది. ఇప్పుడు తర్వాత తెలుస్తాను. సేఫ్ గేమ్ వద్దు మనకు, గెలవాలి, చీఫ్ అవ్వాలి అంతే. చీఫ్కి ఆ రూమ్ పక్క నా ప్రకారం ఏమో కావచ్చు పక్క. చూడు, చీఫ్ అంటే క్యాప్టెన్ దగ్గర చీఫ్ అంటున్నారు కదా, క్యాప్టెన్ రేంజ్లో ఉంటుంది చీఫ్. బిగ్ బాస్లో ఈ విషయంలో అయితే నేను అడ్మిట్ చేసేది ఏంటంటే, ఫిజికల్ టాస్క్స్లో పాపం లేడీస్ జెంట్స్తో అంత ఇదిగా ఉండదు కదా, కానీ తను అంతవరకు రావడం అంటే చాలా గొప్ప విషయం కదా. నిజంగా గ్రేట్. రాత్రి 8 గంటల 30 నిమిషాలు. నవ్వుతూ బాగానే గుంజుకొస్తున్నారు అంటున్నా కదా. ఎన్ని రోజులు గుంజినండి రోజుల అలా కాదు, నేను లైఫ్లో నాకు అలవాటు అయిపోయింది అన్ని నవ్వుతూ అలా తీసుకోవడం. నాకు బాధ అనిపించినా అది ఎందుకంటే నాకు నేను సంతోషంగా లేకపోతే నేను నచ్చను, నాకు నేను నచ్చను. అందుకని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ ట్రై టు బి హ్యాపీ. నా పర్స్పెక్టివ్ ఏంటంటే డైల్యూట్ అయిపోతాను నేను ఇక్కడ నుంచి, ఆలోచన శక్తి పడిపోతుంది. దీనికి పెట్టాను అనుకో ఇది పనిచేయదు, ఇది పనిచేస్తుందంటే ఇది పనిచేయదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, ఇంకా పూర్తిగా రాలేదు. ఏం జీవితం కదా అసలు. రాత్రి 9 గంటలు. ఇటువంటి ఇటు బ్లాక్ అవుతుంది, ఇటువంటి మేబీ అయితే ఆనియన్ బందా. ఆనియన్ ఆపోజిట్ ఏంటి ఆనుస్తాను, ఆనియన్ ఆనుస్తాను. ఆనియన్
ఏమో నాకు అర్థం కాలే. నువ్వు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినాక ఎగ్జైట్ అయినా చూసినా, దానివల్ల జరిగిన మిస్ఫైర్ ఇది. ఇంకా అర్థం కాదు. ఆనియను ఆనిస్తాను. అబ్బా ఆనిస్తా. అయ్యో ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇది గేమ్. ఎవరు ఎక్కడ ఏం నోరు జారుతానా అని చెప్పి నువ్వైనా నేను కూడా కాచి కూర్చున్నాను. ప్రతి ఒక్కరం కాచి కూర్చున్నవాడు అవునా. ఎందుకంటే రెండో రోజుకే మనుషుల పర్స్పెక్టివ్స్ మారే చూసావా, అర్థమైంది చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇలా నీకు ఒకటి యాజ్ అ ఫ్రెండ్ సజెస్ట్ కో కంటెస్టెంట్గా సజెస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇలా జోన్డ్ అవుట్ అయినా నీ గురించి అనుకోండి. ఇప్పుడు నేనే అనుకుంటా వైసీ జోన్డ్ అవుట్, ఎందుకు మింగల్ అవ్వట్లేదు, అలా నాలాగా ఇంకా 10 రకంగా ఆలోచిస్తారు. 10 రకంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు అర్థం కాని ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికి నైట్ అయిపోయింది. సో 2 days ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వచ్చేస్తుంది వీకెండ్. బట్ నన్ను అయితే నేను ప్రొజెక్ట్ చేస్తాను. కానీ అన్న నాకు హానెస్ట్ నీ దగ్గర బాగా నచ్చింది తెలుసా, ఎవడేమన్నా పట్టించుకోవు. అంటే ఇప్పుడు నీ కూడా చాలా చిన్న నేనేమన్నా ఎవరేమన్నా యూ డోంట్ కేర్. రాత్రి 10:30 బిగ్ బాస్ మిగిలిన 5 పోటీదారులకి ఇంటి చీఫ్ అవ్వడానికి రెండో అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఛాలెంజ్లో స్టార్ట్ లైన్ నుంచి కోన్లని కాళ్ల మధ్యలో పెట్టుకుని గెంతుతూ వెళ్లి ఎండ్ లైన్ దగ్గర 8 కోన్స్తో ముందుగా టవర్ నిర్మించిన సభ్యుడు విజేతగా నిలుస్తాడు. సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం. గుడ్ లక్ బిగ్ బాస్. పెట్టు. ఓకే అటగానే ట్రై చేయండి. నేను ఇక్కడ నిల్చుంటా ఇటువైపు. సో ఇట్ ఈస్ ఈజీ టు సీ. బిగ్ బాస్ నేనే సంచాలక్. బిగ్ బాస్ సెకండ్ ఛాలెంజ్ కి ఓకే రెడీ. అక్క వెనక్కి కాదు. yes come on గుడ్ అక్క వెనక్కి గో బ్యాక్ అక్క. Take it and go back. అక్క టేక్ ఇట్ అండ్ గో బ్యాక్ అక్క. Lovely boy. perfect. Lovely ra. Yoshna wrong. go Good boy, lovely boy. Lovely boy. Yashmi, you need to jump. Jump. యష్మి జంప్. ఆడనాక కూర్చోమన్నాడు కదా, ఎక్కడన్నా కూర్చోవచ్చు. No, jump. Take it and go. టేక్ ఇట్ గో బ్యాక్. టేక్ ఇట్ అండ్ లేదు నువ్వు పెట్టు. అక్కడ నుంచి కూర్చొని ట్రై చేయి. yes perfect. Lovely boy. come on Lovely. go back. కౌంట్ చేయలేదు. ఒక్క నిమిషం. హలో ఎండ్ బజర్ మొదలే. ఓకే డన్. గుడ్ వన్. బిగ్ బాస్ నైనిక గెలిచింది. బిగ్ బాస్ ఈజ్ అవర్ సెకండ్ చీఫ్. నైనిక చీఫ్గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. బిగ్ బాస్ సంచాలకి ఎన్నికైనందుకు నాకు చెప్పరా. రాత్రి 10:45 I'm happy. Just let others do their job. 8 is my last. నేను చేయనిస్తున్నాను. ఎవరైనా ఆపుతున్నారా? ఏంటో ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూసాం. ఆయన మనస్తత్వమే అట్లాంటిది. హైపర్ యాక్టివ్. అలా హైపర్ యాక్టివ్ కాదు, ఇన్వాల్వ్ అయిపోతారు. అన్నిట్లో నేనే అన్నది ఉంది అతని దగ్గర. అదొక్కటే మార్చుకోవాలి. చూద్దాం. దొరుకుతాడు అనుకున్నా, చక్కని తప్పించుకున్నాడు. ఎవరు? ఎక్కడ? ఈసారి దొరుకుతాడు అనుకున్నా. నాకు మామూలుగా ఈ ప్రాసెస్లో దొరుకుతాడు అనుకున్నా, ఇప్పుడు సేవ్ అయిపోయాడు కదా నాకు.
కానీ బాగానే గట్టిగానే చేశాడు తెలుసా టాస్క్. ఆఫ్ కోర్స్ అందరూ చాలా స్ట్రాంగ్ కంటెంటర్స్ ఉన్నారు కదా, అందరూ స్ట్రాంగ్ గానే ఉన్నారు. నీకేం షార్ప్ లేదు ఇప్పుడు? మైండ్ అంతా షార్ప్. నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, మధ్య వయస్కురాలని కూడా నన్ను ఆడేలా చేయండి. మరి ఒక ఫోన్ కూడా పెట్టకపోతే అందరు నవ్వేవాళ్ళేమో. నాకు కొన్ని మాటలు చాలా హర్ట్ చేసిన ట్రిగర్ చేస్తున్నాయి నాకు. పక్కెళ్ళాడుకో అంటాడు. బిగ్ బాస్ నేను బిగ్ బాస్ తో మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ నన్ను సంచాలక చేసినందుకు అప్రిషియేట్ చేయరా అని అంటే పక్కెళ్ళాడుకో నాకు వినిపిస్తుంది. అది ఇప్పుడు కాదు, ఇప్పటికి నిన్న వచ్చినప్పుడు అన్న నువ్వు చెప్పాను. నేను నిన్న కూడా ఇదే మాట చెప్పాను నీకు. నువ్వు గట్టిగా చెప్తేనే పని అవుతుంది అక్కడ. హర్టింగ్ కాదు, ఇప్పుడు నిన్న ఇదే చెప్తున్నావు, మళ్ళీ వాళ్ళది చెప్తున్నా. నేను చెప్పాను నీకు చేస్తే నన్ను డిస్రెస్పెక్ట్ చేయమనమ్మా. నాకు డిస్రెస్పెక్ట్ చేయనప్పుడు నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తే నేను తీసుకో. రాత్రి 12:30 నిఖిల్ మరియు నైనిక, మిమ్మల్ని మీరు ఇప్పటికే నిరూపించుకొని చీఫ్స్గా ఎంపికయ్యారు. బేబక్క, శేఖర్, యష్మి మరియు నబీల్ వీరికి కూడా ఇంటి 3వ చీఫ్గా ఎంపికై మిగిలిన చీఫ్ స్థానాన్ని భర్తీ చేయాలనే కలుంది. కానీ వారి ఆశ నెరవేరాలా లేదా అనేది మీ చేతిలోనే ఉంది. నిఖిల్ మరియు నైనిక ఎవరి కలని నెరవేర్చాలనుకుంటున్నారో, ఎవరి కలని క్రష్ చేద్దామనుకుంటున్నారో మీరిద్దరూ చర్చించుకొని బిగ్ బాస్ కాసేపట్లో అడిగే సమయానికి మీ నిర్ణయంతో సిద్ధంగా ఉండండి. రాత్రి 12:45 బి ఆనెస్ట్, నాకు పవరా ఏదో ఒకటి. చీఫ్ ఉన్నప్పుడు కూడా దేర్ ఆర్ గోయింగ్ టు బి రెస్పాన్సిబిలిటీస్, దేర్ ఆర్ గోయింగ్ టు బి అప్పర్ హ్యాండ్స్. కానీ అవి కూడా ఈ పొజిషన్ వచ్చినందుకు తర్వాత కూడా అగైన్ వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ ఫర్ దిస్ పొజిషన్ ఓన్లీ. నిబుల్ ఇస్ లైక్ నార్మల్, అంటే మరీ అంత ఓవర్గా మాట్లాడు. మరి నబిల్ యశస్వి హ్యాస్ లిటిల్ స్ట్రాటజీస్ విచ్ ఇస్ ఓపెన్. యష్మి సారీ, షీ హ్యాస్ హర్ ఓన్ స్ట్రాటజీ. షీస్ టెలింగ్ ఆన్ ఫేస్ విత్ అందరి ముందు చెప్పేస్తుంది. అండ్ వీ నో షీస్ హియర్ టు ప్లే ద గేమ్. అంటే ఇప్పుడు దాకా టాస్క్లో పర్ఫార్మెన్స్ కూడా కొంచెం చూస్తున్నా నేను. ఎవరిది అనిపించింది? నబీల్ది. అగైన్ రెస్పాన్సిబిలిటీ, ఐ అండర్స్టాండ్. హీ అగైన్ శేఖర్ భాష అన్నకి మా ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా చూసిన దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే హీ కాంట్. హీస్ ఎల్డర్ టు అస్, హీఈస్ లైక్ గుడ్, హీస్ ఫన్, హీస్ ఆల్ ఓవర్ మనతో మంచిగా కలుసుకొని హీస్ డూయింగ్ దట్, మంచిగానే ఉంది. If he gets ఇది ఐ థింక్ హీ గోనా గో అవుట్ ఆఫ్ కంట్రోల్ అనిపిస్తుంది. అక్కకి షీఈ్ నాట్ స్టేబుల్, అంటే కామ్గా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మనకు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే వీ షుడ్ మనం నించొని చేపియాలి. అంటే ఆర్డర్ పెట్టి నెగిటివ్గా తిట్టి కాకుండా కంట్రోల్ చేసుకొని మాట్లాడే ఒక ఇది కావాలి. అది అక్కకి దగ్గర లేదు. వాళ్ళు చూస్ చేసినా హ్యాపీగా ఫీల్ అవ్వండి, వాళ్ళు చూస్ చేయకపోయినా అగైన్ వీ హ్యావ్ టు ఆస్క్. గుడ్ స్పిరిట్ షుడ్ బి లైక్ దట్. నా స్పిరిట్ ఏంటి తెలుసా, ఒకసారి హాస్పిటల్లో నుంచి తెచ్చుకున్నాను ఇక్కడ పోస్ట్. హోప్ఫుల్లీ నిఖిల్ అండ్ నైనిక షుడ్ నాట్ సెలెక్ట్. ఈయన అసలు సెలెక్ట్ చేయకూడదు. ఐ మేనిఫెస్టింగ్. ఏం పర్లేదు, ఎవరిని సెలెక్ట్ చేసిన ఈయన మాత్రం సెలెక్ట్ చేయాలి. రాత్రి 1:15 రెండు బ్యాలెన్స్. బేసిక్లీ ఇప్పుడు చీఫ్ నిఖిల్ మరియు నైనిక 3వ మరియు ఆఖరి చీఫ్ని ఎంపిక చేయడానికి చీఫ్ బాధ్యతకి అర్హులు కాదు అనుకునే 3 పోటీదారులకు సంబంధించిన తాడులని లాగి వారి కలని క్రష్ చేయండి. ఎవరి కలైతే చెదరకుండా ఉంటుందో ఆ ఒక్కరు 3rd చీఫ్గా ఎంపికవుతారు. ముందుగా ఎవరి కలని క్రష్ చేయాలనుకుంటున్నారు? నబీల్ ఓన్లీ చేద్దాం ఫస్ట్. నబీల్ ఫస్ట్ చేద్దాం. సో సారీ గైస్. ఓకే, నబీల్ బిగ్ బాస్.
అక్కడ నుంచి చెప్పాలా? అదే వై రీజన్ ఎందుకు 2 daysలో నాకు ఎక్కడ నీకు సొంతంగా ఒక కేపబుల్ ఉంది టు కంట్రోల్ థింగ్స్, యూ కెన్ టాక్ టు ద పీపుల్. అంటే నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే నువ్వు అందరితో కలుస్తే బాగా మాట్లాడుతావు, ఓకే. మాట్లాడనియట్లేదు. ఫస్ట్ నేను ఎక్కడైనా మాట్లాడడానికి వస్తే నువ్వే మాట్లాడేస్తున్నావు. అక్కడ కాంపిటీషన్ అనేది 6 మధ్యలో జరిగింది కాబట్టి మనం 6 మాట్లాడుకోవాలి. ఓకే, ఇక్కడ 14 మంది వచ్చినప్పుడు 14 మంది వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, రైట్? నేను నీతో ఒక్కడితే కాదు, అందరితో మాట్లాడతా, అందరితో కౌంటర్ వేసుకుంటా, అందరితో సరదాగా ఉంటా. ఇది నువ్వు ఒక్కడే కాదు, ఇక్కడ 6 ఉన్నావు కాబట్టి నీకు అలా ఫీల్ అవుతుంది. నువ్వు ఒక్కడే పర్టికులర్ కాదు. జస్ట్ టెల్ మీ వై ఇన్ వన్ లైన్. నాకు అది తక్కువ అనిపిస్తుంది, నీకు ఇంకా కనిపించలేదు. మేబీ ఇంకా కనిపించలేదు, నేను ఇంకా మాట్లాడలేదు అనేది. మాట్లాడడం ఒక్కటే కాదు నబీల్, షుడ్ గెట్ ద పాయింట్. అంటే నీ స్ట్రెంత్ ఏంటి అని బయటకు రాలేదు, నీ స్ట్రెంత్ ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు, ఎవరు కనపడలేదు. అంటే నువ్వు ఆడుతున్నావు, నువ్వు టాస్క్ బాగా ఆడుతున్నావు, నువ్వు ఉంటున్నావు మనతో, బట్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్, వాట్ ఈస్ యువర్ యూనిక్ స్ట్రెంత్, అది కనిపించలేదు. సో దట్ ఈస్ మై పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్, మైన్ ఇస్ అ టోటల్ సింగిల్ పాయింట్. ఇది బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్లో 2 daysలో రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కావాలి మనకి. యూ కెన్ కమాండ్ అ పర్సన్, అరే ఇది ఇలా చేయాలి, అది ఎలా చేయాలి, అది హోల్డ్ ఉండాలి. ఐమ్ నాట్ సేయింగ్ యు విల్ నాట్. నేను అనుకుంటున్నా నాకుంది, ప్రూఫ్ చేసుకుంటా అది నేను. ఓకే, ఇప్పుడు ఎవరి కళను క్రష్ చేయాలనుకుంటున్నారు? లాగి వదిలేసి అట్లా ఇట్స్ ఓకే. నో యు గైస్ ఆస్క్ అక్క. నో ఇట్స్ ఓకే. నేనే అదేం పర్లా, అది ఏం పర్లా. ఇది ఇస్తేనే నేను చేస్తాననేం కాదు. నేను ఎనీడే ఐ విల్ బీ హెల్పింగ్. అందరికి కావాల్సిన ఇవాళ పొద్దున్న చేసుకున్నాం కదా, అలాగే చేస్తా, ఏం పర్లా. మీరు ఒక అనుకున్నారు కదా ఇది కరెక్ట్ అని, అదే వెళ్ళండి. ఐ హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ గైజ్, యూఆర్ డూయింగ్ గ్రేట్, గుడ్. చివరగా ఎవరి కళని క్రష్ చేయాలనుకుంటున్నారు? చెప్పు, ఎందుకు చేసావు అన్న? నువ్వు అందరితో బాగుంటావు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ నీలో బ్యాలెన్సింగ్ లేదన్న. నువ్వు బ్యాలెన్స్ కావు. అంటే ఇట్స్ నెగటివ్ అని కాదు, కానీ హైపర్ అవుతావు. అంటే మనకి చీఫ్ అనేసరికి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ మాకు వస్తుంది. అది మనం చేయాలన్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవ్వలేదు. నువ్వు హైపర్ అవుతావు, నీకు కోపం వస్తుంది. కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని అనిపించింది. నీకు రెస్పాన్సిబిలిటీ ఉందో లేదో నాకు 2 daysలో చెప్పలేదు. ఇది మీ ఇద్దరు ఎవరు డిసిషన్? ఇద్దరు కలిసి చేసుకున్నాం. ఎవరు నువ్వు చెప్పు. లేదు, కలిసే చేసామన్న. అంటే మిమ్మల్ని జడ్జ్ చేసేంత పెద్దవాళ్ళు అంటే ఆ స్థాయిలో లేము, మనం అంత చేయలేము. అంత ప్లీజ్ ఆ మాట అనుకో. అట్లా అసలు ఎప్పుడు ఎవ్వరు అనుకోకండి, అందరు ఈక్వల్. ఐ జస్ట్ రియలీ కేర్ అబౌట్ యూ. అంటే 2 daysలో ఐఎమ్ చీఫ్ అన్నప్పుడు అసలు ఫస్ట్ ఫ్రమ్ వేకింగ్ అప్ టు స్లీపింగ్ అనుకునేటప్పుడు ఐ థింక్ ముందు ఉండాలి, లాస్ట్ పడుకోవాలి. ఐ జస్ట్ కేర్ అబౌట్ యూ, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాంట్లో 100% న్యాయం చేస్తారని నాకు అనిపిస్తుంది. నేనైతే లైఫ్లో గెలిపోయిన ఓటమినైనా ఇలా తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే దాన్ని నేను బాగా మనసుకు తీసుకున్నాను అనుకో, రేపు పొద్దున్న నేను వేరే పనులు చేయలేదు. పాజిటివ్గా తీసుకోవడం కరెక్టే, కానీ డిసిషన్ రైట్, ఇది లైట్ అనడం లైట్ అనలా. వాళ్ళు కాదు, మెమొరీస్ కొంచెం గేమ్ సాఫ్ట్. మీరు ఇల్లు చూసుకోలేరా చీఫ్ గా? అది చూసుకోగలుగుతా, కానీ వాళ్ళిద్దరు చెప్పారు కదా. నాకు ఇప్పుడు మెమరీస్ తీసుకెళ్ళడానికి వస్తే కనుక మనం అందరం పిక్నిక్ కూడా వెళ్ళచ్చు, ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ గా. అలా కాదు, అలా అని ఎక్కువ ఫీల్ అయిపోవడం కూడా నాకు ఇష్టం. నాకు ఇస్తే మంచిగా చేస్తా, బాగా చేస్తా, మనస్ఫూర్తిగా చేస్తా. అండ్ యు నో వాట్, ఇందాక వాట్ హీ సెడ్, సాఫ్ట్ గా ఉన్నారు వాళ్ళు, మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మీరు అవుతున్నారు. అది సాఫ్ట్ ఉండడమే. ఏంటది? ఇదే వద్దు, ఇదే వద్దు. థాంక్స్ ఫర్ ప్రూవింగ్ అ పాయింట్. యు డిడ్ దట్. నో, యు ఆర్ ప్రూవింగ్, యు ఆర్ ఆస్కింగ్ హర్ టు ఫైట్. ఎందుకు చెప్తున్నారు? కాదు, మీకు ఆమెకి ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు ఆ ఒపీనియన్ తో ఉండాలి. నో, తను సాఫ్ట్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఉండాలి కదా. లిసన్ యష్మి, when వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ రాంగ్. ఇన్ఫ్లుయెన్స్ అనేది రాంగ్ వర్డ్. చీఫ్ గా ఎంపికైన యష్మి, బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. రాత్రి 1:30
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ యూ గైస్ డిజర్వ్. ఎందుకంటే నేను అసలు ఆలోచించలేదు ఇది చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు చూస్ చేస్తారని అసలు నాకు హోప్సే లేదు. ప్రాబ్లీ మీరు ఏదో గేమ్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు అనుకున్నా. హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ రియలీ డిజర్వ్ ఇన్ టాప్ 2. అండ్ నేనైతే ఇది ప్యూర్ లక్ అనే చెప్పొచ్చు. ఐ డోంట్ నో ఏం చెప్పాలని. గేమ్ ఆడి గెలిచుంటే నేను చెప్పేదాన్ని, ఓకే నేను డిఫెండ్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. వై డిడ్ యూ చూస్ మీరు చెప్పాలి కదా. యు నో హూ ఇస్ టేకింగ్ కేర్, ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు. నబిల్ ఇస్ గుడ్ ఎట్ టాస్క్, ఈస్ డూయింగ్ ఇస్ గ్రేట్. చీఫ్ అనేది ఓన్లీ టాస్క్ ఆడడంలో కాదు. అది ఇప్పుడు చెప్పారు కదా, టాస్క్ అని చెప్పారు కదా. టాస్క్ ఒక్కటే కాదు, టాస్క్ ఒక్కటే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా అని మాట్లాడినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఈవెన్ ఇఫ్ యూ జడ్జ్ నువ్వు 2 రోజులు చూసినా కూడా ఆల్మోస్ట్ ఇద్దరు సేమే చేశారు. కాకపోతే యష్మి కొన్ని చోట్లల్లా షీ రేజ్డ్ హర్ వాయిస్, అదొకటే డిఫరెన్స్. దట్ డజన్ మీన్ ఆమెకు ఆపర్చునిటీ ఉండే, ఆమెకి కొంచెము ఆ కంఫర్ట్ జోన్ ఉండే, ఆమె రేజ్ చేసింది. అండ్ ఫర్ హర్ రీజన్స్ ఓసిడి అండ్ ఆల్సో క్లీనింగ్ దగ్గర మాత్రమే రేజ్ చేసింది ఆమె వాయిస్. అందరితో మాట్లాడుతున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి ఏమైనా పనుందా, ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతాడు. ఎవ్రీ టైం అందరిని పలక నన్ను అడగలేదే. ఆయన అడిగారా కదా వచ్చి ఏమైనా పనుందా అని అడుగుతారు. ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే కాదు కదా. మరి యూ షుడ్ ఆల్సో లుక్ ఎట్. అండ్ త్రీ చీఫ్స్ ఉన్నప్పుడు సో నువ్వు లీడర్షిప్ ఉన్నావు అక్కడ, షీ కెన్ కోఆర్డినేట్ వెల్. అండ్ ఆయన ఏం చెప్తే మీకు సపోర్టింగ్ గా అన్నిటికీ చేయడానికి కూడా ఉన్నాడు. ఆయనకి ఆపర్చునిటీ రాలేదు, ఆయన వాయిస్ రేజ్ చేసి మాట్లాడే ఆపర్చునిటీ రాలేదు. కోఆర్డినేటర్ అంతే. అది కాదు సోనియా, ఎండ్ ఆఫ్ ద డే 1 point ahead is Nabil. ఎందుకు అంటే గేమ్ కూడా టఫ్ లో లాస్ట్ మినిట్ లో ఇచ్చింది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వైస్ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. నోవేర్ లెస్ దాన్ నాట్ ఇన్ ద టాస్క్ లిస్ట్. లిసన్, నేను అదే అంటున్నా, టాస్క్ లిస్ట్ లో లేకపోయినా సరే మాట్లాడొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డిసిషన్. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్పండి. వెరీ క్లియర్. వై ఆర్ యు పుల్లింగ్ ఎవ్రీ టైం నా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ఒక్కరికి మా డిసిషన్ గురించి మాట్లాడండి. నేను అతను ఓసిడి ప్రాబ్లం వల్ల నాకు కూడా గైస్ వి కెన్ జడ్జ్. 2 days లో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరిని జడ్జ్ చేయలేరు, ఎవరు చేయలేరు. నేను అదే అంటున్నా, నువ్వు అన్నావు కదా టాస్క్ కాదు, హౌస్ ని లీడ్ చేసుకోవడానికి 3 చీఫ్ కావాలి. నువ్వు అడిగే ఒకటి, లీడ్ చేయడానికి ఒకడు, టాస్క్ ఆడడానికి ఒకడు, టాస్క్ చేయడానికి ఒకడు, రెస్పాన్సిబిలిటీ తీసుకొని కోఆర్డినేట్ చేయాలి. అది నేను చేయగలను. అవన్నీ క్వాలిటీస్ టుగెదర్ నువ్వు చూసుకోవాలి కదా. అదే నేను చేయగలను. అదే అంటున్నా. యష్మి లెట్ మీ టాక్. యష్మి లెట్ మీ టాక్. కంప్లీట్లీ మీ డెసిషన్. కానీ నెక్స్ట్ జడ్జింగ్ టైం లో కూడా మీరు కొంచెం ఇది చూసుకోండి. నేను చూడలేదని ఆపర్చునిటీ ఉండాలి కదా. ఆపర్చునిటీ ఇప్పుడు నేను చూడలేదని ఎవరు చెప్తున్నారు? మీకు అలా అనిపించినప్పుడు మాకు అనిపిస్తుంది కదా డిసిషన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనిపించింది. సో యు గైస్ ఆర్ చీఫ్ ఫర్ us కాబట్టి మాకు అండ్ ఇంకొక రూలింగ్ అవుట్ పాయింట్ ఏంటి అంటే, రూలింగ్ అవుట్ పాయింట్ ఎగ్జాక్ట్లీ యష్మిని రూల్ అవుట్ చేయడానికి పాయింట్ ఏంటి అంటే, లాస్ట్ టాస్క్ లో మనం అంత పర్ఫెక్ట్ గా టాస్క్ ఉంటది, డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అని చెప్పినా వినలేదు ఆమె. అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నది. టాస్క్ నాట్ అబౌట్ ఇర్రెస్పాన్సిబిలిటీ. డోంట్ యూజ్ సచ్ వర్డ్స్. నాకు ఏ డ్రెస్ కంఫర్టబుల్ నేను వేసుకుంటా, మీ కంఫర్టబుల్ డ్రెస్ నేను వేసుకోలేను. మధ్యలో చూద్దాంలే అని అన్నది అక్కడ కూడా. తనకి ఇష్టం అవన్నీ అదే నేను మధ్యలో లెట్ మీ టాక్. యష్మి one second. Yashmi, she's talking. Please, she's every time using my name. She's asking, she's questioning my decision, our decision. Let us talk. No, don't interrupt. అదొక్క యాక్ట్ చాలు కదా, ఆమె రెడీగా లేదు అన్నాడు. అవును, సెలెక్ట్ అయినా చీఫ్ గా అంతే. వాళ్ళ డిసిషన్ తీసుకున్నారు, ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ నేను సెలెక్ట్ అయినా. లెట్స్ సెలబ్రేట్. ఏదో నెగ్లిజెన్సీనా, ఏదో ఒకటి నా లక్ బాగుంది సెలెక్ట్ అయ్యాను. అదే లక్ త్రూ వద్దు, ఇక్కడ లక్ త్రూ కాదు, కష్టపడి చేసుకుందామా. She's asking, తను నన్ను అడుగుతుంది, నేను మాట్లాడతాను కదా. I know to అదే లక్ వల్ల ఫ్రెండ్షిప్ వల్ల వద్దు, ఎవరి ఆట వల్ల, ఎవరి పర్సనాలిటీస్ వల్ల చేసుకుందాం. పర్సనాలిటీస్ వల్ల చేసుకుందాం. ఓకే, ఐ హ్యావ్ ఎ పాయింట్. ఇందాక నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేశారని నేను అడిగినప్పుడు నువ్వు చాలా ఏమన్నావు? నీ రీజన్ త్వరగా హైపర్. సో కంపారిటివ్లీ ఎవరు హైపర్? జస్ట్ నౌ యూ సీ హూ ఇస్. యూ హ్యావ్ ఎ పాయింట్. ఇప్పుడు డిసిజన్ అయిన తర్వాత రాంగ్ డిసిజన్ అని తను చేస్తున్నప్పుడు షీఈస్ డిఫెండింగ్ హర్ సెల్ఫ్. తను డిఫెండ్ చేసుకుంటుంది. సో ఇఫ్ యు సీ దట్ హైపర్ ఈస్ నాట్
హైపర్ అంటే రైజ్ ఒకటే కాదన్న, బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కూడా అవుతుంది. డిఫెండింగ్ డిఫెండింగ్ అంటే పాయింట్ మీద డిఫెండ్ అవ్వాలి. నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, నేను ఇది తీసుకున్నా, టాస్క్ నేను ఇందువల్ల ఆడలేదు, లాస్ట్ ఇవి పాయింట్ డిఫెండ్ చేయాలంటే నాకు లక్ వల్ల వచ్చింది, నేను ఇప్పుడు విన్ అయినా, అంతే. అదంతే డెసిషన్, అది డిఫెండింగ్ కాదు నిఖిల్. కాదు కదా. హైపర్ అనే దానికి డిఫెండింగ్ అనే దానికి డిఫరెన్స్. ఓకే, హైపర్ యాక్సెప్టబుల్. సోనియా గారు, దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ, యాక్సెప్టబుల్. సోనియా గారు, ఏదో ఒక రోజు మనం కూడా ఆ పొజిషన్ లో ఉంటాం. అవును, ఇప్పుడు మీకు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి నబిల్ గురించి, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నన్ను అడిగితే నాకు అవన్నీ లేవే. ఐ డోంట్ హావ్ ది సేమ్ సిమిలర్ పాయింట్స్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. బట్ అలానే వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చారు ఆ పవర్, దే హ్యావ్. ఇప్పుడు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు యాజ్ అ చీఫ్. వాళ్ళకి ఆ పవర్ ఇచ్చినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఈ 2 days లో వాళ్ళకి ఎంత వరకు చేయగలుగుతారు? దే ఆల్సో వాంట్ టు చూస్ ది బెస్ట్ ఫర్ అస్ ఓన్లీ. ఫర్ అస్ ఫర్ దెమ్ అనేదే పాయింట్ ఇక్కడ. అలాంటి మై బడీ ఇస్ నబిల్. నో, ఐ కుడ్ హావ్ స్టేడ్ విత్ నబిల్. We had a discussion about Nabil. Nabil is not takwa. I'm telling you, Nabil is not takwa. He hasn't opened up yet. He will open up. I know that. ఈ స్పార్క్ వల్ల ఆయన ఓపెన్ అవుతాడో లేదు తెలియదు, కానీ ఐ నో హీ విల్. 2 days లో ఎవడి మంచోడు ఎవడు చెడ్డోడు అని చెప్పలేము సోనియా. కానీ మాకు నచ్చలేదు. అరే ఇప్పుడు నేను చెప్తున్నా విను. 2 days లో అందరు పాయింట్స్ తీసుకొని లిస్టులు పెట్టి రాయలేం. ఈ ప్లేస్ లో మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు దీన్ని డబ్బులు అవచ్చు లేదా మీకు ఈజీ అవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్.